హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాజధానిలో నూతనంగా నిర్మించబడుతున్న నేషనల్ హైవే పనులు ఎక్కడ దాకా వచ్చినాయో మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే ఈ వీడియో చేశానండి. మీకు అంతకుముందు చూపించిన వీడియోలో రోడ్డు చూపించాను కదండి మొన్న. అంతకుముందు వీడియోలో అది సగం వరకు అయిన పార్ట్ అండి రాజధానిలో. అంటే మనం మంగళగిరి నుంచి ఇక్కడ వెంకటపాలెం దాకా అనమాట. ఇప్పుడు మనం చూపించేది ఏంటంటే వెంకటపాలెంలోని మన మంగళగిరి ఎన్ఆర్ఐ దగ్గరికి ఎక్కిద్ది అనమాట ఈ రోడ్డు, ఆ నేషనల్ హైవేలో. అక్కడ నుంచి మన కృష్ణానది పైన కొత్తగా కట్టే వంతులు అనమాట ఇవి. అయితే ఈ రెండింటి మధ్యలో గ్యాప్లో ఇక్కడ కొత్తగా టోల్ ప్లాజా అనేది నిర్మిస్తున్నారండి. అది ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో మీకు చూపిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చేది ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా నీట్గా దీన్ని చాలా బలంగా ఇదిగా చేస్తున్నారనమాట. ఇది ఇంకా నాకు తెలిసి ఒక 4 నెలల నుంచి 5 నెలల వరకు కంప్లీట్ అయిపోద్ది అంటున్నారు వీళ్ళు అడిగితే. అయితే ఇక్కడ సీసీ రోడ్డు అయితే బాగా కంప్లీట్ అయిపోయిందండి. అక్కడ నుంచి తార్ రోడ్డు, గ్రావెల్ అనేది తోలుతున్నారు బాగా. ఈ గ్రావెల్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత దీనిపైన చిన్నగా ఒక లేయరు తార్ వేస్తారనమాట. ఆ తర్వాత రెండో లేయరు తార్ రోడ్డు వేసేస్తారు కదా, వేసిన తర్వాత కంప్లీట్ అయిపోద్ది. దాన్ని చక్కగా రోడ్డు అటువైపు ఇటువైపు డివైడర్లు ఇంకా వగేరా గ్రీనరీ ఇవన్నీ ఫిల్ చేయడానికి ఎట్లేదన్నా సరే ఒక 4-5 నెలలు టైం పట్టింది అన్నారు. ఇది వచ్చేసి మనకి వెంకటపాలెం ఊళ్ళో ఇది మన సిఆర్డీఏ వాళ్ళు మన ప్లానింగ్లో అమరావతి రాజధానిలో టూరిజం డెవలప్మెంట్కి కావాల్సిన నీటి వనరులండి. మన కృష్ణానదిలో నుంచి నీటి జలాలు, నది జలాలు అనేది దాని అంతటా అదే భూమి నుంచి నదిలో నుంచి మళ్ళా రాజధాని చుట్టుపక్కల 3 రిజర్వాయర్లు అనేది నిర్మిస్తున్నారు. అయితే వీళ్ళు ఈ బ్రిడ్జి అనేది నేల మీదే కట్టేశారండి. కట్టేసిన తర్వాత ప్లానింగ్లో ఈ విధంగా అయితే కింద నుండి ఈ బ్రిడ్జి కింద నుంచి అయితే వాటర్ అనేది వెళ్ళేలాగా కాలువ అయితే తర్వాత తీస్తారంట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ బ్రిడ్జి పూర్తి అయిపోయింది కదా, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఈ కాలువ అనేది తవ్వుతున్నారు. చాలా లోతుగా ఉంటుంది. ఇందులో నుంచి స్టీమర్స్ పడవలు బాగా తిరుగుతాయి అంట టూరిజానికి. రాజధాని, సెక్రటరియట్ అలాగే వగేరా వగేరా మొత్తం అన్ని టూరిజంగా, ఇది టూరిజం హబ్గా మారాలని ప్లానింగ్లో ఉందన్నమాట. ఆ విధంగా అయితే ఇక్కడ ఇట్లా నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఇది ముందుగానే ఇది నేల మీద తవ్వేసి కట్టేశారు కాబట్టి ఈ బ్రిడ్జి పనులు అనేది చాలా స్పీడ్గా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది మనకు కనపడేదేమో సర్వీస్ రోడ్ అనమాట. ఈ సర్వీస్ రోడ్ అంటే ఓన్లీ మొక్కలు గ్రీనరీ పెడతారు ఇటు సైడు. ఇవన్నీ రాజధానిలో కావాల్సిన మొక్కలు అనమాట. ఈ రోడ్ అనేది ఈ గ్రావెల్ అంతా ఎర్రమట్టి గ్రావెల్ అంతా తోలేసిన తర్వాత ఇదంతా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనం వారం మీదకి ఎంటర్ అవుతున్నామండి. వారం మీదకి ఎంటర్ అయ్యే వరకు సైడ్ వాల్స్ కూడా క్లియర్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి కంకర్ లేయర్స్గా వేసేసి దానిపైన మనకి రోడ్ అనేది ఫిల్ చేస్తూ ఉంటారు, తార్ రోడ్డు. అయితే ఫ్రెండ్స్, ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు ఉంది కదా మన వెంకటపాలెం హైకోర్టు సచివాలయానికి వెళ్ళే ప్రజెంట్ రహదారి, ఆ రహదారి పైన ఉన్న బ్రిడ్జి అనమాట ఇది. ఈ బ్రిడ్జి కూడా కంప్లీట్ అయిపోయిందండి. సైడ్ వాల్స్ నిర్మిస్తున్నారు. ఈ సైడ్ వాల్స్ కూడా కంప్లీట్ అయిపోతే ఇక్కడ వాహనాలు తిరగడానికి చాలా బాగుంటుంది. ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు కాడ నుంచి మన వారధికి ఎంట్రన్స్ అయ్యే లోపల ఇది ఒక హాఫ్ కిలోమీటర్ లోపు ఉంటుందండి. ఇది కూడా కంకర్ గ్రావెల్స్ అనేది బాగా తోలేసి చేస్తారు. ఇప్పుడు మనం వారధి ఎక్కేసామండి. చూడండి ఫ్రెండ్స్, వారధి అయితే ఎంత చక్కగా వెడల్పుగా ఇదిగా నిర్మించారండి. వాహనాలకైతే ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. ఇది కనుక పూర్తి అయిపోతే కనుక విజయవాడ సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు అనేది ఉండదండి. పెద్ద పెద్ద హైవే టప్పర్లు తీటు దీన్ని టెస్టింగ్ డ్రైవింగ్గా ఈ నిర్మాణ పనుల కోసం ఇవి ట్రావెలింగ్ చేస్తున్నారండి. చూడండి, చాలా స్పీడ్గా వెళ్తుందండి. ఫుల్ లోడ్ అండి ఇది. ఇది కృష్ణానది మధ్యలోనండి. నేనైతే బండి వేసుకొని వచ్చేసాను. వాస్తవంగా అయితే ఇప్పుడైతే రాకూడదండి, వేరే వాళ్ళకి ఎంట్రీ లేదు. నేనంటే కొంచెం రిక్వెస్ట్గా వాళ్ళని అడిగి ఇట్లా వీడియో చేయాలని అంటే పంపించారు. చాలామందిని పంపించట్లేదు, ఎవరు రామాకండి. ఇది పూర్తి అవ్వడానికి ఇంకా 5 నెలలు పట్టిద్ది. 5 నెలల తర్వాత గ్రాండ్గా ఓపెన్ అయ్యింది కదా, అప్పుడు అందరూ తిరగవచ్చు. అప్పటివరకు అయితే ఎవరు రామాకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రాజధానిలో కట్టే ప్రతి కన్స్ట్రక్షన్ మీకు చూపించాలని చెప్పి నేను చెప్పాను కదా, ఆ విధంగా అయితే వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ కూడా రావాలి కదా, వస్తే మాకేంటంటే మోటివేషన్గా ఇలాంటి వీడియోలు తీసుకొచ్చి మీ ముందు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.